అందరూ లేచి నిలబడినబ్బా సేపు అచ్చమ్మ గారు లేగాల లేగు. అందరూ కూడా రెండు చేతులెత్తి పక్క శరణం హల్లెలూయా. రెండు చేతులెత్తి, రెండు చేతులు ఆకాశం తట్టి ఎత్తి హల్లెలూయా హల్లెలూయా. చేతులు ఎత్తనమ్మా పురుషులాగా మీరు కూడా రెండు చేతులు సరదాగా హల్లెలూయా. పెద్దగా నాగలాగా కొంచెం కదలండి, గట్టిగా రైతుకి కనుక ఈశ్వరుడు రావాలా, మళ్ళీ ఈశ్వరుడు రావాలా, అంత కాదు పట్టగారు చేతులు సరదాగా ఏంది నవ్వుతా దేవుణ్ణి నవ్వుతా కొద్దిగా ఏంటి ఏం భయం ఏంటి ఇగో వస్తాడు చూడు అడే జీవితంలో ఇది రోజు నవ్వుతూ ఉండే రోజు ఇగో ఇంటికి మొత్తం ఎక్కువ తింటాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా చేతుల పైకి మీ రెండు చేతులను ఎత్తడకి హల్లెలూయా హల్లెలూయా. దాక్షణ దగ్గర చేతులతో సరదాగా అమ్మా మీరు కూడా అంటే ఏంటి ఏ కొత్త కొత్త మీకోసమే అమ్మాయి బ్యాంకులు పెట్టి యాగిపోతుంది మాతో కూడా చిందే రాదు సంతోషం కూడా తొమ్మిది వేలు దాని కూడా ఎంతండి ఇగో మీరు అనుకున్నారా మామూలు కాదు మీరు చూసాను ఇక్కడ వరలా నేను బుల్లి ఎట్టుకుంటాం ఎంతండి చేతులు ఎందుకంటే ఇది శిక్షణ కాదు నాకు ఇష్టం సరదాగా దేవుని స్థుతిస్తూ నవ్వుతా ఉండు దేవుడిని గొప్ప కార్యం చేస్తాడు ప్రభు మహిమ కలగనగలుగుతాం. నాకులాగా అందరూ హల్లెలూయా 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 జీవనది యేసయ్యా. ఎండిపోయి ఉన్నానయ్యా, నలిగిపోయి ఉన్నానయ్యా, నీ జీవజన ఊరిని నాలోనికి పంపించున్నాయా యేసయ్యా. ప్రవహింపచేయుమయ్యా 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 ప్రవహింపచేయుమయ్యా. ఎక్కడ ప్రభువా 1 కోటి రూపాయల ఆస్తి ఉన్నా ఈ సంతోషం రాదే, ఒట్టిన బంగారం ఉంది అయ్యా. ఎంతోమంది కుమారులు కలిగి ఉన్నప్పటికీ సంతోషం కలగదు నాయన. ఇది నీ సన్నిధిలో మాత్రమే దొరుకుతుందయ్యా. నీ సన్నిధిలో ఉన్న సంతోషము భూమి మీద ఎక్కడ దొరుకుతుంది నాయన. ఇది సంతోషాన్ని అలుపులము దీనులము దరిద్రమైన మాకు ఈ రోజు మీరు ఇచ్చావయ్యా. ఇది నీ కృప, ఇది నీ కృప. ఏమొస్తున్నారు చిన్న ప్రార్థన చేసుకుని ఇది ఆయన కృప. ఈ రోజు కుటుంబంగా ఉందండి. ఈ రోజు మనమంతా దేవుని సన్నిధిలో నిలబడి దేవుడిని ఆరాధించగలుగుతున్నామంటే దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యమని అంచనా. అనారోగ్యంతో ఉన్నారా, స్వస్థపరచబోతున్నాడు. మనశ్శాంతి లేని వారికి దేవుడు మనశ్శాంతి ఇవ్వబోతున్నాడు. నెమ్మదయ్యా ఈ రోజు నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి అయ్యా. ఈ నూతన సంవత్సర ఆశీర్వాదములతో తండ్రి బిడ్డల సంతృప్తిగా